హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి పులి జింక. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథను పూర్తిగా చూసి మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కథలోనికి వెళితే, పులి జింక. అనగనగా ఓ దట్టమైన అడవిలో ఒక బలమైన పులి జీవించేది. అది అడవికి రాజులా గర్వంగా తిరుగుతూ జంతువుల్ని వేటాడేది. అదే అడవిలో ఒక చురుకైన తెలివైన జింక ఉండేది. అది చిన్నదైనా చాలా చాకచక్యంగా ఉండేది. ఒక వేసవి ఉదయం పులి చాలా ఆకలితో వేటకు బయలుదేరింది. జింకను చూసి దాని కళ్ళలో ఆకలి మెరుపులు మెరిపించాయి. పులి అనుకున్నది, ఈరోజు ఏదైనా చేసి జింకను పట్టుకుంటేనే నా ఆకలి తీరుతుంది అని. జింక కూడా పులిని చూసింది. కానీ అది భయపడకుండా చాకచక్యంగా ఆలోచించింది. పులి జింకను వెంబడించడం ప్రారంభించింది. జింక పరుగెత్తింది. అది చెట్ల మధ్య దూసుకుపోయింది. పులి దగ్గర పడినప్పుడు అది మలుపు తిరిగి పులిని తప్పించుకుంది. జింక గమనించింది, ముందుకు ఒక చెరువు ఉంది. అది నీటిలో పడితే తప్పించుకోవడం కష్టమే. కాబట్టి ఒక ప్లాన్ చేసింది. అది చెరువు అంచునకు పరిగెత్తి ఒక పెద్ద రాయి మీద దూకి మళ్ళీ బయటకు దూకి అడవిలోకి వెళ్ళిపోయింది జింక. పులి మాత్రం నేరుగా చెరువులో పడిపోయింది. నీటిలో తడిసి మట్టితో కప్పబడి బాగా ఇబ్బంది పడింది. జింక అడవిలో దూరంగా సురక్షితంగా వెళ్ళిపోయి నవ్వుతూ ఇలా అనుకుంది, బలం ఎంత ఉన్నా సరిపోదు, తెలివి కూడా ఉండాలి. పులి ఇలా అర్థం చేసుకుంది, అతి గర్వం, తొందర మనల్ని నాశనం చేస్తాయి. సహనం, తెలివి ఉంటేనే విజయం సాధిస్తాం. నీతి ఏమిటంటే, శక్తి కంటే తెలివి గొప్పది. ఓర్పు, ఆలోచన కష్టాలను దాటే మార్గం చూపుతాయి.